పిల్లలు, ఈరోజు మనం చదువబోయే పాఠం పేరు ధర్తీకే సవాల్ అంతరిక్షకే జవాబ్. ఈ పాఠంలో మన దేశ భద్రత గురించి, విజ్ఞానం గురించి, శాస్త్రవేత్తలు చేసే గొప్ప పనుల గురించి తెలుసుకుంటాం. పిల్లలు, మన దేశాన్ని కాపాడేది కేవలం సరిహద్దుల్లో ఉన్న సైనికులే కాదు. శాస్త్రవేత్తలు కూడా తమ తెలివి, కష్టంతో దేశాన్ని సురక్షితంగా ఉంచడంలో చాలా ముఖ్యమైన పని చేస్తున్నారు. రాకెట్లు, మిస్సైళ్లు, ఉపగ్రహాలు వంటి వాటిని శాస్త్రవేత్తలే తయారుచేశారు. ఇవి అన్నీ వాళ్ల కష్టానికి వచ్చిన ఫలితాలు. ఈ పాఠంలో భారతదేశానికి చెందిన గొప్ప శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఆలోచనలను సాక్షాత్కారం ద్వారా తెలుసుకుంటాం. కొంతమంది పిల్లలు దేశం, సమాజానికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను అబ్దుల్ కలాం గారిని అడుగుతారు. ఆ ప్రశ్నలకు కలాం గారు చాలా సులభంగా, మనకు అర్థమయ్యే మాటల్లో సమాధానాలు చెబుతారు. ఈ పాఠం రెండవ భాగంలో ఆయన శిష్యురాలు, భారతదేశపు మిస్సైల్ ఉమెన్ డాక్టర్ టెస్సీ థామస్ గారి సాక్షాత్కారాన్ని చదువుతాం. ఆమె కష్టపడితే, నమ్మకంతో ముందుకు వెళితే ఏ లక్ష్యమైనా సాధించవచ్చని నిరూపించారు. ఈ పాఠాన్ని చదువుతున్నప్పుడు ఒక విద్యార్థిగా మనమూ దేశానికి ఎలా ఉపయోగపడగలమో ఆలోచించండి. ఇప్పుడు శ్రద్ధగా ఈ పాఠాన్ని చదవడం ప్రారంభిద్దాం. పిల్లలు, ఈ పాఠం యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యమేమిటంటే, మన దేశ భద్రత ఎంత ముఖ్యమో విద్యార్థులకు తెలియజేయటం. దేశాన్ని కాపాడడానికి సైనికులతో పాటు శాస్త్రవేత్తలు కూడా ఎంత కష్టపడతారో తెలుసుకోవడం. ఉపగ్రహాలు, రాకెట్లు, మిస్సైళ్లు వంటి శాస్త్రీయ పరికరాలు దేశ భద్రతకు ఎలా ఉపయోగపడతాయో మనకు అర్థమయ్యేలా చెప్పడం. అలాగే ఈ పరికరాలను తయారు చేసిన భారతీయ శాస్త్రవేత్తల గురించి విద్యార్థులకు పరిచయం చేయడం కూడా ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. పిల్లలు, ఈ పాఠం సాక్షాత్కార విధాలో రాయబడింది. అంటే ఒకరు ప్రశ్నలు అడుగుతారు, మరొకరు వాటికి సమాధానాలు చెబుతారు. ప్రశ్నలు, సమాధానాల రూపంలో విషయాన్ని తెలుసుకునే విధానాన్ని సాక్షాత్కారం అంటారు. పిల్లలు, మనకు ఎప్పుడైనా అంతరిక్ష విజ్ఞానం లేదా మిస్సైళ్ల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చే పేరు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా ఆదర్శ వ్యక్తి. భారతదేశానికి ప్రపంచంలో గౌరవం తెచ్చిన గొప్ప శాస్త్రవేత్త ఆయన. ఇలాంటి గొప్ప వ్యక్తిని తన గురువుగా గర్వంగా చెప్పుకునే భారతదేశపు మొదటి మిస్సైల్ ఉమెన్ డాక్టర్ టెస్సీ థామస్. ఇప్పుడు మనం ఈ గురువు, శిష్యుల గురించి ఈ పాఠంలో తెలుసుకుంటాం. పిల్లలు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో జన్మించారు. వారి కుటుంబం చాలా పేదది. చిన్నప్పుడు పత్రికలు అమ్ముకుంటూ విద్య కొనసాగించారు. అలాంటి ఒక పేద బాలుడు ఒకరోజు గొప్ప శాస్త్రవేత్తగా, భారతదేశ రాష్ట్రపతిగా మారుతాడని ఎవరూ ఊహించలేదు. కాని తన తెలివితో, కష్టపడి చదివి, అంకితభావంతో పనిచేసి అసాధ్యమనే మాటకు చోటు లేదని అబ్దుల్ కలాం గారు నిరూపించారు. అందుకే ఆయనను మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. పిల్లలు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్న సమయంలో కొంతమంది పిల్లలు ఆయనను సాక్షాత్కారం చేశారు. మన దేశంలో జనాభా వేగంగా పెరగడం, ఇంకా ఎన్నో సామాజిక సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ ఒక వ్యాధిలా దేశమంతా వ్యాపించాయి. ఈ సమస్యల గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి మేము విద్యార్థులుగా ఏమి చేయాలి? మన దేశానికి పెరుగుతున్న జనాభా, ఇతర సామాజిక సమస్యలు ఉన్నాయన్నది నిజమే. కానీ ఒక విషయం మరిచిపోకూడదు. ప్రపంచంలో భారత్ ఒక్కటే దేశం. ఇక్కడ 50% కంటే ఎక్కువ యువత ఉంది. ఈ యువత దేశ ఆర్థికాభివృద్ధికి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఎక్కడైతే మహిళా సాక్షరత ఎక్కువగా ఉందో అక్కడ జనాభా నియంత్రణలో మంచి ఫలితాలు కనిపించాయి. ఒక విద్యార్థిగా మీరు కనీసం 5 చదవలేని మహిళలకు చదువు నేర్పాలి. అలాగే నేటి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యల గురించి వారికి తెలియజేయాలి. మీరు భారత రాష్ట్రపతిగా ఉన్న సమయంలో బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా తొలగించడానికి ఏమైనా సూచనలు చెప్తారా? చట్టపరంగా బాలకార్మిక వ్యవస్థ ఒక నేరం.
ఈ దశకాంతానికి దీన్ని పూర్తిగా నిర్మూలించాలి. 2002లో భారత పార్లమెంటు చేసిన రాజ్యాంగ సవరణ ప్రకారం 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు విద్య హక్కు ఒక మౌలిక హక్కుగా ప్రకటించబడింది. పిల్లలు తమ తల్లిదండ్రులను మద్యం, ఇతర చెడు అలవాట్ల నుంచి దూరం చేసే ప్రయత్నం చెయ్యాలి. పెద్దల విద్య, ప్రౌఢ విద్య ద్వారా వారికి చదువు అందేలా చూడాలి. ఈ సమస్యను 3 మార్గాల్లో పరిష్కరించవచ్చు. పిల్లలు తమ చదువును కొనసాగించాలని ఆసక్తి చూపాలి. తల్లిదండ్రులకు చదువు చెప్పాలి. పిల్లలను పనిలో పెట్టుకునే యజమానుల్లో ఆత్మనియంత్రణ పెంపొందించాలి. వారు ఆ పిల్లలను తమ పిల్లల్లా భావించాలి. ప్రస్తుతం అవినీతి అన్ని స్థాయిల్లో వ్యాపించింది. 2020 నాటికి భారత్ను అవినీతిరహిత దేశంగా మార్చడానికి విద్యార్థులు ఏమి చేయాలి? అవినీతిని తొలగించాలంటే ఒక పెద్ద ఉద్యమం అవసరం. ఈ ఉద్యమం మన ఇంటి నుంచే, మన పాఠశాల నుంచే ప్రారంభం కావాలి. అవినీతి నిర్మూలనలో ముఖ్యంగా సహాయపడగల 3 రకాల వ్యక్తులున్నారు: తల్లి, తండ్రి, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు. వీరు పిల్లలకు నిజాయితీ, సత్యం నేర్పితే ఆ పిల్లలను జీవితంలో ఎవరూ తప్పుదారి పట్టించలేరు. అందువల్ల ప్రతి ఇంట్లో అవినీతికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం జరగాలి. మీరందరూ ఎప్పుడూ నిజాయితీగా, అవినీతి లేని జీవితాన్ని గడపాలని ప్రతిజ్ఞ చెయ్యాలి. ఇతరులకు ఆదర్శంగా నిలవాలి. పెద్దవాళ్లు పిల్లలకు ఎన్నో సలహాలిస్తుంటారు. క్రమశిక్షణగా ఉండాలి, బాగా చదవాలి, నిజాయితీగా ఉండాలి, కష్టపడి పనిచెయ్యాలి అంటారు. ఇవన్నీ ముఖ్యమే, కానీ ఒక విద్యార్థికి అత్యంత ముఖ్యమైన గుణం ఏది? ఒక విద్యార్థికి అత్యంత ముఖ్యమైన గుణం తన పట్ల తాను నిజాయితీగా ఉండడం, ఇతరులను గౌరవించడం. ఈ గుణాలు తప్పకుండా నిన్ను ఒక ఆదర్శ పౌరువిగా మారుస్తాయి. చివరి ప్రశ్న: ఒక విద్యార్థిగా నేను మీరు కలగన్న అభివృద్ధి చెందిన భారతదేశ స్వప్నాన్ని నెరవేర్చడానికి ఏమి చేయాలి? ఒక విద్యార్థిగా మీరు ఏ తరగతిలో చదువుతున్నా ముందుకు వెళ్లాలంటే కష్టపడి చదవాలి. ముందుగా జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకోండి. ఆ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన జ్ఞానం, అనుభవం సంపాదించండి. అడ్డంకులతో పోరాడుతూ వాటిని జయించండి. ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉత్తమమైన పనిని చేయడానికి ముందుకు సాగండి. నైతిక విలువలను తప్పకుండా పాటించండి. విద్యార్థులు కష్టపడి పనిచేసే అలవాటు పెంచుకోవాలి. విడుదల రోజుల్లో పేద పిల్లలకు చదువు చెప్పాలి. దానిని జీవిత లక్ష్యంగా తీసుకోవాలి. ఎక్కువగా మొక్కలు నాటాలి. ఇది పర్యావరణ సమతుల్యతకు సహాయపడుతుంది. ఈ పనులు మనకే కాకుండా మన దేశాన్ని కూడా అభివృద్ధి, సమృద్ధి మార్గంలో నడిపిస్తాయి. చాలా కష్టపడి నాకు టెస్సీ థామస్ గారిని ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది. ఉదయాన్నే నేను హైదరాబాద్లోని డిఫెన్స్ క్వార్టర్స్లో ఉన్న ఆమె ఇంటికి వెళ్లాను. ఆ ఇంట్లోకి వెళ్లగానే ఎన్నో బహుమతులు, గౌరవాలు కనిపించాయి. వాటిలో ప్రత్యేకంగా కనిపించినది ఏనుగు బొమ్మ. అది ఆమె ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు కాలేజ్ వాళ్ళిచ్చిన గుర్తు. టెస్సీ థామస్ గారు కేరళ రాష్ట్రంలోని అలప్పుజలో చదువుకున్నారు. అక్కడే ఆమె పుట్టారు. సాధారణంగా రక్షణ పరిశోధనలు, శాస్త్రం వంటి రంగాలు మగవాళ్లవే అని అనుకుంటారు. కాని టెస్సీగారు తన కష్టం, ఆసక్తి, పట్టుదలతో ఈ రంగంలో మంచి పేరు సంపాదించారు. ఎంతో కష్టపడి ఆమె DRDOలో అగ్ని 5 క్షిపణి ప్రాజెక్టుకు డైరెక్టర్ అయ్యారు. భారతదేశంలో ఏ క్షిపణి ప్రాజెక్టుకైనా మొదటి మహిళా అధిపతిగా నిలిచారు. ఇప్పుడు ఆమె మాటల్లోనే ఆమె గురించి తెలుసుకుందాం. మీ చిన్ననాటి జీవితం గురించి కొంచెం చెప్పగలరా? చిన్నప్పట్నుంచే నాకేదైనా కొత్తగా చేయాలని కోరిక ఉండేది. అంతరిక్షం గురించి కలలు కనేదాన్ని. అందుకీ గణితం, సైన్స్ విషయాలు నాకు చాలా ఇష్టం. ఈ విషయంలో నా పాఠశాల అలపుజ మరియు నా టీచర్లు నాకు చాలా సహాయం చేశారు. టీచర్ల సహకారం, మన కష్టం ఉంటే తప్పకుండా విజయం సాధించవచ్చు. మిమ్మల్ని భారత తొలి మిసైల్ ఉమెన్, అగ్నిపుత్రి అని పిలిస్తే మీకెలా అనిపిస్తుంది? నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. 1985లో DRDO దేశం మొత్తం నుంచి 10 మంది యువ శాస్త్రవేత్తలను ఎంచుకుంది. అందులో నా పేరు కూడా ఉండటం నాకు చాలా సంతోషమిచ్చింది. నా కలలకు రెక్కలొచ్చినట్టు అనిపించింది. అగ్నిక్షిపణి ప్రాజెక్టులో పనిచేయడం నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. మీరు మీ ఆదర్శంగా ఎవ్వరిని భావిస్తారు? మన దేశంలో అంతరిక్షం లేదా క్షిపణుల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకొచ్చే పేరు డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారు. ఆయన దేశానికే కాదు, ప్రపంచానికే ఆదర్శం. ప్రపంచ పటంలో భారతదేశానికి మంచి పేరు తీసుకువచ్చిన వ్యక్తి ఆయన. గర్వంగా చెప్పగలను, ఆయనే నా గురువు. DRDOలో నేను ఆయన నాయకత్వంలో పనిచేశాను. ఆయనే నాకు ధైర్యం, ప్రేరణ ఇచ్చారు.
ఆయన గొప్ప వ్యక్తి. ఆయన ఎప్పటికీ గొప్పగానే గుర్తుండిపోతారు. ఆయన్ని నా ఆదర్శంగా భావించడం నాకు చాలా గర్వంగా ఉంటుంది. పిల్లలకు మీరు చెప్పాలనుకునే మాటేమిటి? పిల్లలు ఏది చదువుతున్నా శ్రద్ధగా చదవాలి, కష్టపడాలి, లక్ష్యం చేరే వరకు ఆగకూడదు. తమకు ఇష్టమైన పనిని మనసుతో చేయాలి, బాగా సిద్ధమవ్వాలి. అప్పుడు విజయం తప్పకుండా వస్తుంది.